హలో అండి. ఇవాళ పప్పు, అరటి పువ్వు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అరటి పువ్వుని బాగా శుభ్రం చేసుకోవాలి. ఎలా శుభ్రం చేసుకోవాలో నేను ఆల్రెడీ షార్ట్ చేశా. ఒకసారి చూడండి. తెలియకపోతే శుభ్రం చేసుకున్న అరటి పువ్వుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 3, 4 సార్లు వాష్ చేసుకోవాలి. ఎందుకంటే దానికి మురికి చాలా ఉంటుంది. తెల్ల నీరు వచ్చే వరకు వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ముందుగా కుక్కర్ గిన్నె తీసుకొని ఒక కప్పు కందిపప్పు వేసుకొని 2 గ్లాస్ వాటర్ వేసి ఉడకనిచ్చాలి. ఆ క్లిప్‌ని తీయడం మర్చిపోయాను. సో, అందుకనే చెప్తున్నాను. ఉడికిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకొని అరటి పువ్వును వేసుకొని చిటికెడు పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉండాలి. వచ్చిన తర్వాత చల్లారినవి పక్కన పెట్టుకోవాలి. ఒక పెనం తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని చూపించిన పోపులన్నీ వేసుకొని ఫ్రై చేసుకొనివ్వాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న పప్పు, అరటి పువ్వును వేసుకొని కలుపుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా అమృతంగా ఉంటుంది. మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. బాయ్ గైస్.